వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, డబ్బులు ఇచ్చి స్టాంప్ పేపర్లు రెడీ చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఎందుకు స్టాంప్ పేపర్స్, అండ్ దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? ఏంజల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో డబ్బులు ఇచ్చి స్టాంప్ పేపర్లు రెడీ చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎవరు వాళ్ళు? ఎస్, ఒక పర్సన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటండి ముగ్గురితో కలిసి. బట్ న్యూ బిగినింగ్ అనేది లేదు వాళ్ళకి. ఎస్, న్యూ బిగినింగ్ అనేది లేదు. వాళ్ళు మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చేస్తారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పి, అండ్ మనీ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. బట్ అది జరగలేదు. స్టాంప్ పేపర్లు ఏంటి ఏంజిల్? క్రియేట్ చేయడానికి న్యూ బిగినింగ్ లేదన్నారు కదా. ఎస్, ఎండ్ చేయడానికి న్యూ బిగినింగ్. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీరతామని చెప్పి వేరొకరి చేత స్టాంప్ పేపర్లు రాయించుకుంటున్నారంట. యాక్చువల్లీ వాళ్ళు చేసేదే క్రైమ్. 111 న్యూ బిగినింగ్ అండి. టైం రన్ అవుతుంది. అండ్ ప్రజెంట్ 3 పర్సన్స్, ముగ్గురు కలిసి ఒక పర్సన్ క్రియేట్ చేస్తున్నారు. ముగ్గురు మిమ్మల్ని బ్లేమ్ చేసి ఏదో రకంగా మిమ్మల్ని తప్పించేస్తాము అని చెప్పి న్యూ బిగినింగ్ చేయడం కోసం స్టాంప్ పేపర్లు రాసుకుంటున్నారంటండి. చెల్లుతాయా ఏంజిల్ ఇది? మీరు నిలబడతారండి. వాళ్ళు స్టాంప్ పేపర్లు రాసుకున్నా, తలకు కొడకేసి కొట్టుకున్నా మిమ్మల్ని ఏం చేయలేరు. డివైన్ పర్మిషన్ లేదండి మీ జోలికి రావడానికి. స్టాంప్ పేపర్ల గురించి ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇందులో మన కలెక్టివ్ యొక్క ఇంట్లో వాళ్ళు ఉన్నారా? మీకు జరుగుతున్న జస్టిస్ వాళ్ళు చూడలేక, మిమ్మల్ని హ్యాపీగా ఉండడం వాళ్ళు చూడలేక, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి స్టక్ అయ్యేలా చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. అందుకని చెప్పి స్టాంప్ పేపర్లు రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈసారి మిస్ అవ్వకూడదు. స్టాంప్ పేపర్లు చేస్తే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా. మీ డిమాండ్ తరిమేస్తున్నారు వాళ్ళ ప్లాన్ ఏది వర్క్ అవ్వట్లేదు అని చెప్పి స్టాంప్ మళ్ళీ అస్తమాను కొత్త వాళ్ళని ఎక్కడ ఎత్తుకుంటారు పాపం. టూ బ్యాలెన్స్. మీరు మీ చేస్తున్న పనుల్లోని ఎమోషనల్గాను మెంటల్గాను బ్యాలెన్స్ అయిపోతున్నారు. బ్యాలెన్స్, రిఫ్లెక్షన్ బ్యాలెన్స్, అన్ని రకాలుగా మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు. సో ఇంకా చూడలేక ఈసారి ఇలా కాదు, కానీ అస్తమానం కొత్త వాళ్ళని ఎత్తుకలేము, పాత వాళ్ళతోనే స్టాంప్ పేపర్లు రాయించేసుకుందాము, అప్పుడు వాళ్ళు ఎక్కడికి కలగడానికి ఉండదు, ఏదో రకంగా ఏదో చేసేస్తారని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి అని చెప్పి రాయించుకుంటున్నారంట. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి, పక్కా కన్ఫర్మేషన్. స్టాంప్ పేపర్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే అది పెట్టి బ్లాక్మెయిల్ చేసి మేము ఎదురు తరుముదామన్నట్టు. సెలబ్రేషన్ లేకుండా చేయాలి, సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు, కానీ సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేదు. వేగంగా జడ్జిమెంట్ ఇచ్చారండి. కంగ్రాచులేషన్స్ ఏంజల్స్. ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని, మీ ప్రొటెక్టర్స్ ఎవరైతే మిమ్మల్ని సేవ్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో, వాళ్ళు చాలా వేగంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారండి. వాళ్ళు చేస్తున్న పనిని ఇంకా కర్మ అనుభవించాల్సింది. వారు మనీ రొటేషన్ చేసి మీ విషయంలో ఇంజస్టిస్ చేయడం చూసినందుకు ఖచ్చితంగా వాళ్ళ కర్మ అనుభవించాల్సిందే. అండ్ స్టాంప్ పేపర్లు రాసుకున్నా ఏమీ లేదు, ఏది రాసుకున్నా ఏమీ లేదు. వాళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. 333 మీ లైఫ్లో సెలబ్రేషన్ పక్కా కన్ఫర్మేషన్. ఇందాక సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు అన్నారు, బట్ ఇక్కడ సెలబ్రేషన్ రివర్స్ వచ్చింది కదా. అండ్ 333 ఏంజల్ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. మీ సెలబ్రేషన్ వాళ్ళు ఆపలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. స్టాంప్ పేపర్ల విషయంలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఏంజల్? మీకు రిలేషన్షిప్ అనేవి లేకుండా చేయాలి అనుకుంటున్నారంట. మీ విషయంలో మనీ రాకుండా చేయాలి. వాళ్ళ కండిషన్స్ అండి ఇవి, స్టాంప్ పేపర్లో రాసుకున్న కండిషన్లు. అంటే మీ లైఫ్లో ఒక పార్ట్నర్ రాకుండా చేయాలి, అండ్ మీకు మనీ, ఇన్కమ్ సోర్స్, జాబ్ చేస్తున్న పని రాకుండా చేయాలి, అండ్ ఇన్సైడ్ ఇంట్లోనే ఏంటి, ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు, ఇన్సైడ్ అండ్ హోటల్ లోపల, లేదా బయటికి వెళ్ళి ఎప్పుడన్నా మీరు హోటల్లో స్టే చేసే వాళ్ళైతే హోటల్లో, కుదరకపోతే ఇంట్లో, హోమ్కి రివర్స్. ఫ్యామిలీని తలకిందులు చేసేయాలి, హోమ్ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి కొత్త అలియన్స్. డిస్ట్రాక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారంట. అగైన్ వచ్చింది డిస్ట్రాక్షన్స్.
మీరు మీ పనిలో బిజీగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో బిజీగా ఉన్నారండి. ఏం జరుగుద్ది ఏంజిల్, మన యొక్క కలెక్టివ్ని డిస్ట్రాక్ట్ చేయాలని చాలా ట్రై చేసేస్తున్నారంట. డిస్ట్రాక్ట్ చేసి మీ పనిని ఆపేసి మీరు ఒక పిచ్చోళ్ళగా ఇలాగా మీకు ఏది అవును ఏది కాదు అని ఒక కంట్రోల్ లేకుండా, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా ఏది పడితే అది విచ్చలవిడిగా ఆలోచించి ఏది పడితే అది విచ్చలవిడిగా చేసేసి మీ జీవితాన్ని మీరు అయిపోయింది అన్నట్టుగా చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఇదంతా చేస్తున్నారండి. ఎస్, మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచేయాలి, బోన్లో ఉంచేయాలి అన్నట్టుగా, జాబ్లెస్ చేయాలి అని, వీలైతే సాక్ష్యాలతో తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టాలి అని అనుకుంటున్నారు. ఏం జరుగుద్ది ఏంజిల్, సెల్ఫిష్ గాడిదలండి వాళ్ళు. సో థర్డ్ పార్టీతో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళకి. ఇంట్యూషన్ కరెక్ట్. రీకన్సలేషన్ కోసం చూస్తున్నారంటే థర్డ్ పార్టీతో ఉన్నారండి వాళ్ళు, ఆల్రెడీ థర్డ్ పార్టీతో ఉన్నారు. అండ్ తిరిగి థర్డ్ పార్టీ మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీలతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అండ్ టాక్సిక్ పార్ట్నర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు, అండ్ వాళ్ళ దాంట్లో ఒకరు తిరిగి మళ్ళీ మిమ్మల్ని థర్డ్ పార్టీ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అర్థమైందా? ఆల్రెడీ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. మీ ఎమోషన్స్తో, ఫీలింగ్స్తో మీ కంట్రోల్ లేకుండా చేసి మిమ్మల్ని థర్డ్ పార్టీ చేద్దాం అనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో మిమ్మల్ని లాగుదాం అనుకుంటున్నారు. అది వాళ్ళ ప్లాన్. బట్ మీరు అందుకే మిమ్మల్ని స్టాకిల్ చేస్తున్నారంట. మీ ఎమోషన్స్తో గేమ్స్ ఆడి మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ని గురించి తెలుసుకుంటున్నారంట, ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటున్నారంట, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంట, మీ మీద రీడింగ్స్ తీసుకుంటున్నారంట. మొత్తం అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకోవాలి. మీరు ఇప్పుడు మీ సెల్ఫ్ లవ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకోవాలి. అండ్ మనీ కోసం మీ బంగారు లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ చేద్దాం ఇన్ పర్సన్గా. సెల్ఫిష్నెస్తో వేరే వాళ్ళు కొత్త వాళ్ళు రాకముందే థర్డ్ పార్టీ ఇద్దరు ఉన్నారండి. ఇప్పుడు థర్డ్ పార్టీ ఆల్రెడీ సపరేషన్లో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీతో ఉన్నారు ఆల్రెడీ. మళ్ళీ తిరిగి ఇంకొక థర్డ్ పార్టీని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది కూడా వాళ్ళే. అది కాకపోతే ఇది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ప్రెజెంట్ వాళ్ళకి జాబ్ ఉంది. వాళ్ళు దేనికి ఎస్ ఓకే, ప్రెజెంట్ మీకు జాబ్ ఉందండి. సో మీరు దేనికి కూడా బాధపడట్లేదు, భయపడట్లేదు అని చెప్పి ఇందులో ఒక కపుల్స్ కూడా ఉన్నారండి. రెగ్యులర్గా మీ విషయంలో ఎవరో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, పార్టీస్ చేసుకుంటున్నారు, మీకు అసలు ఏ బాధ లేదు అని చెప్పి పార్టీ, థర్డ్ పార్టీతో ఓకే పార్టీ చేసుకుంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ చేసేయాలని డిసైడ్ అయిపోయారంటారు. ఆ లెవెల్ డిసైడ్ అయిపోవడానికి డబల్ లైఫ్ బతికే వాళ్ళండి వాళ్ళు. ముందు ఒకలాగే వెనకాల ఒకలాగా పార్టీ చేసుకున్న వాళ్ళని థర్డ్ పార్టీ అండి. ఓకేనా? ఫ్యామిలీ పర్సన్ ఉన్నారండి, మేల్ ఫిగర్, టాక్సిక్ ఫాదర్, టాక్సిక్ బ్రదర్, లేదా అప్పర్ ఫాదర్, అప్పర్ బ్రదర్, చిన్నాన్న, బాబాయ్ అయి ఉండొచ్చు. డైరెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ అండి. లైఫ్ లేకుండా చేయడం కోసం థర్డ్ పార్టీలో ఎదిగిద్దాం అనుకుంటున్నారు, వేరే ఫ్యామిలీలో లాగుదాం అనుకుంటున్నారు. మీరు పంచాయతీలకు వెళ్ళొద్దు, అండ్ వాళ్ళు బయట చేసుకున్న చెత్తను కూడా మీరు ఎక్కువగా పట్టించుకోవద్దు. మీ లైఫ్ని ఇబ్బందుల్లో పెట్టడానికి బయట చాలామంది తిరుగుతున్నారు గుంటున్నక్కల్లాగా. వాళ్ళు ఏమీ చేయలేరు. అండ్ మీ మీద ఉన్న సెల్ఫ్ కంట్రోల్కి వాళ్ళ క్యారెక్టర్ని లూజ్ చేసుకొని వాళ్ళు ఇంకా పశువులు ఆలోచించడానికి దిగజారిపోయారు. అది వాళ్ళ కర్మ. సో మీకు అవసరం లేదు. అది మైండ్ కంట్రోల్ ఆడి బోర్లో పడ్డారు, మిమ్మల్ని మైండ్ కంట్రోల్ చేయలేకపోయారు. ఓకేనా? ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అలాగే రీకన్సిలేషన్ సిచ్యువేషన్ ఓవరాల్గా మన కలెక్టివ్ని ఇబ్బంది పెట్టడానికి అండ్ ముందుకు వెళ్లకుండా ఆపడానికి, ఇన్కమ్ సోర్స్ లేకుండా చేయడానికి. సో ఇదంతా డ్రామా
ఎందుకంటే ఇదంతా మేము చేస్తాము అని చెప్పి కపుల్స్, థర్డ్ పార్టీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్ ముగ్గురు స్టాంప్ పేపర్లు రాసుకుంటున్నారంట. ఎలాగైనా సరే బాండింగ్ మళ్ళీ ఫ్యూచర్లో మంచి వాళ్ళుగా మారిపోతారేమో అని చెప్పి స్టాంప్ పేపర్ల మీద రాసుకుంటున్నారంట. డార్క్ ఎనర్జీ చేసి ఏదో ఒక రకంగా అవగొట్టేస్తాము అని చెప్పి కెమెరాస్లో చూసుకుంటూ డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీ మీద. అంటే బయటకు వెళ్ళినప్పుడు అయి ఉండొచ్చు. ఏవి పని చేయట్లేదు, దారి లేదు, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రాకుండా చేయడానికి దారి లేదు. ఓకేనా, మీ పనిని తలకిందులు చేసి మిమ్మల్ని పంపించారని అనుకుంటున్నారు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, దీని యొక్క నియర్ ఫ్యూచర్ ఏంటి? ఈ స్టాంప్ పేపర్ల యొక్క నియర్ ఫ్యూచర్ ఏంటి? మేనిఫెస్టేషన్ బెండ్, వాళ్ళు అనుకుంది జరగదు, వాళ్ళ బెండ్ మీ దేవుడు తీస్తాడంట, వాళ్ళు బెండ్ తీస్తాడంట దేవుడు, మీ గాడ్ వాళ్ళు బెండ్ తీస్తాడంట. మిమ్మల్ని ఆపాలని చెప్పి డబ్బులు తీసుకొని సాడ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నందుకు ఈ ఫ్యామిలీ పర్సన్ మేల్ ఎవరైతే ఉన్నారో అతను బెండ్ మీ గాడ్ తీస్తారంటండి. అండ్ ఓల్డ్ పర్సన్ సంగతి, వాళ్ళు ఏంటో ఆల్రెడీ అందరికీ తెలిసిపోయిందంట, వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు. ఓకే, న్యూ పర్సన్ ఏం చేస్తారు? న్యూ పర్సన్ డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని అనుకుంటున్నాడు, కానీ తనకి అవకాశం లేదు. ఓకే, రీకన్సలేషన్ థర్డ్ పార్టీ రీకన్సలేషన్ ఏం చేస్తారు ఏంజల్స్? రీకన్సలేషన్ మ్యారేజ్ చేసుకోవడం చూస్తున్నారంటే డైరెక్ట్గా మీ ఫాదర్తో మాట్లాడి. ఖాళీ అండి, వాళ్ళ లైఫే ఖాళీ అయిపోయింది, వాళ్ళు మీకు ఏమీ ఆఫర్ చేయలేరు. అండ్ మీ ఫాదర్ మీద కూడా కొంతమంది డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట, బోర్లా పడ్డారు. వర్క్ చేయడానికి కూడా దారి లేదు ఈ విషయంలో. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి, దారి లేదండి, బాటమ్ ఆఫ్ ద డెక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.